దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి కొలసీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథముల నుండి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి మనం చదువుదాం. 15వ వచనం నుంచి 19 వచనాల వరకు మనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 19 వరకు మనం చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవనియు దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగి నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలననియు తండ్రి అదిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులలో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. సమాధి మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు
మహిమ నిరీక్షణై ఉన్నాడును సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధ కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు, అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. నాయన అదుగునా ప్రభువా, నాయన చేసిన ప్రతి ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారు, అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ ప్రభువా, ఇప్పుడు మేము కొన్ని నిమిషములు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నా తండ్రి, మీరే నా ప్రభువా నీ వాక్యమును మాకు బోధించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా నీ వాక్యమునకు నీవే అనువాదికుడు అయినావు ప్రభువా. నీ వాక్యమును ప్రభువా ఎవరు కూడా అనువదించలేరు కనుక నా తండ్రి, మీరే నా ప్రభువా అనువదించి మీరు మాతో మాట్లాడను ప్రభువా. ఓ ప్రభువా నీ వాక్యము ద్వారా మాలో ఉన్న ప్రతి అవిధేయతలు మీరు తొలగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనాదుగు నా తండ్రి, నీ వాక్యము ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యము ద్వారా నాయన మాలో ఉన్న ప్రతి రోగములు, ప్రతి బలహీనతలు, ప్రతి చీకటి కార్యములు ప్రభువా ఓ బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నా తండ్రి, మీరే నాయన మా జీవితాలు సరిచేయండి, మా ఆలోచనలు, తలంపులు, నడవడికలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం సాయంత్రం నుండి నేటి ఆదివారపు సాయంత్రం వరకు కూడా ఈ కుటుంబస్తులను మనందరం కూడా దేవుడు క్షేమంగా ఉంచి మరలా ఈ యొక్క సాయంకాల సమయంలో మన యొక్క సహోదరి పద్మా సిస్టర్ గారి గృహంలో చేరి ఆయనను స్తుతించుటకు, ఆయనను గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకు గొప్ప సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఎంతో మందికి లేనిటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయమును ఈ గడియను చూడలేక అనేక మంది బిడ్డలు మరణించి ఉన్నారు. కానీ దేవుడు మనలైతే ఆయన తన యొక్క వాక్యము చేత మనల్ని ప్రతిష్ఠించి ఆయన వాక్యము ద్వారా మనల్ని బలపరిచి ఆయన వాక్యము ద్వారా మన జీవితాన్ని స్థిరపరిచి ఆత్మీయ జీవితంలో ఆయన మనలను ముందుకు నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథములో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మనం చదివాం. ఇక్కడ 25వ వచనములో ఒక మాట మనకు కనబడతా ఉంది.
దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడినైతిని. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని మర్మము ఏమైపోయిందంట? దేవుని వాక్యము యుగములలో తరములలో ఏమైందంట? మరుగుపరచబడిందంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరుగుపరచబడినటువంటి వాక్యము దేవుడు ఈ చివరి దినాలలో ఆయన మనకు బయలుపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే యెహోవాయే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు యెహోవాయే యేసుక్రీస్తు. ఆ గొప్ప యెహోవాయే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ప్రియులారా ఒక ప్రవచన గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథము ఒక ప్రవచన గ్రంథం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథము ఇది ఒక చరిత్ర గ్రంథము. ఆమేన్, హల్లెలూయా. ఏ గ్రంథం ఇది? చరిత్ర గ్రంథము. చరిత్ర అంటే తెలుసా? చరిత్ర అంటే ఏమిటి? జరిగిపోయిన సంగతుల గురించి తెలియజేసేది. జరిగిపోయిన సంగతుల గురించి తెలియజేసేది ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథము ఒక ప్రేమ గ్రంథం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ప్రేమ గురించి రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. కనుకనే దీన్ని మనం ఏమని పిలవాలనంటే ఇది ఒక ప్రేమ గ్రంథము. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంతేకాదని ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక పాటలు ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కీర్తనలు ఉన్నాయి. కనుక దీనిని పాటల గ్రంథం అని కూడా మనం పిలవచ్చు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథము పాటల గ్రంథము. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అంతేకాదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథము జీవ గ్రంథము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ గ్రంథం ఇది? జీవ గ్రంథము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథములో మనము దేవుని చూడగలుగుతాము. ఈ పరిశుద్ధ గ్రంథములో నిన్ను నీవు కూడా చూసుకోగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నదే, ఈ పరిశుద్ధ గ్రంథం, ఇందులో ఉన్నటువంటి దేవుడు ఎన్నడూ ఎప్పుడు తప్పు చేయడు. తప్పు చేయలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మానవుడు తప్పు చేస్తే ఆయన గద్దించాడు. మానవుడు తప్పు చేస్తే శిక్షించాడు ఆయన. ఆ శిక్ష గురించి ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దీనిని శిక్షించే గ్రంథము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ గ్రంథం ఇది? తప్పు చేసే వారిని శిక్షించే గ్రంథం. ఈ ప్రపంచంలో ఎవరైనా తప్పు చేస్తే
ఆ తప్పుకు శిక్ష ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేది పరిశుద్ధ గ్రంథమే. ఈ పరిశుద్ధ గ్రంథానికి అధికారం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచములో అనేక గ్రంథాలు ఉన్నాయి, కానీ ఆ గ్రంథాలకి ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడలేదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కానీ ఈ గ్రంథముకు మాత్రమే, ఈ బైబిల్కు మాత్రమే పరిశుద్ధ గ్రంథమని దానికి పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుల గురించి రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరి గురించి రాయబడింది? నీతిమంతుల గురించి రాయబడింది పరిశుద్ధ గ్రంథములో. ఈ పరిశుద్ధ గ్రంథములో పాపుల గురించి రాయబడింది. పరిశుద్ధ గ్రంథములో దొంగల గురించి రాయబడింది. పరిశుద్ధ గ్రంథములో వ్యభిచారుల గురించి రాయబడింది. పరిశుద్ధ గ్రంథములో నేరస్తుల గురించి రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రతి ఒక్కరి గురించి రాయబడింది. అందుకనే ఇది పరిశుద్ధ గ్రంథమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒక నీతిమంతుల గురించి రాస్తేనే అది పరిశుద్ధ గ్రంథం అనబడదు. ఎప్పుడు పరిశుద్ధ గ్రంథం అనబడుతుంది? చూడండి, తప్పు ఒప్పులను తెలియజేసినప్పుడే అది పరిశుద్ధ గ్రంథముగాను, నీతి గ్రంథముగాను, యథార్థ గ్రంథముగాను పిలవబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ ప్రపంచములో ఉన్న 200 దేశాలకు పైగా ఉన్నాయి. ఈ 200 దేశాలలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని పాపులు మారిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, నరహంతకులు మారారు, త్రాగుబోతులు మారారు, జూదగాళ్ళు మారారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచములో విలువైన గ్రంథము ఏదైనా ఉంది అని అంటే అది ఈ పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే విలువ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దీనిని ఒక విలువైన గ్రంథం, ఇది ఒక విలువైన గ్రంథము మానవుడికి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. విలువైన గ్రంథం ఇది. ఇందులో అనేక మర్మములు దాచబడ్డాయని పౌలు రాస్తున్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఈ రోజున ప్రియులారా గమనించండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అందరి గురించి రాయబడింది. ప్రతి ఒక్కరి గురించి రాయబడింది. నీ జీవితం గురించి రాయబడింది, నా జీవితం గురించి రాయబడింది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క జీవితము ఈ పరిశుద్ధ గ్రంథములో దాచబడింది. నిజంగా నువ్వు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, మనస్సు పెట్టి నీ హృదయముతో, నీ మనస్సుతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, ఈ పరిశుద్ధ గ్రంథములో నీ జీవితం కనబడతా ఉంటుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో నీ జీవితం కనబడుద్ది. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుని గురించి కనబడతా ఉంటది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో నిన్ను నువ్వు చూసుకోవచ్చు. నిన్ను నీవు ఏ విధంగా అయితే అద్దములో చూసుకుంటున్నావో అదే విధంగా మన యొక్క జీవితాలు కూడా వాక్యం ముందు పెట్టినప్పుడు ఆ వాక్యం అనేటువంటి అర్థము ద్వారా నిన్ను నీవు చూసుకోగలవు. మన జీవితాలు ఏమిటో అక్కడ మనకు కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అందుకే దీనిని
పరిశుద్ధ గ్రంథము అని పిలువబడింది. నీ జీవితం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథము. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క మర్మ గ్రంథం. ఇది ఏ గ్రంథం? ఇది మర్మముల యొక్క గ్రంథం. ఇది గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథము జరిగిన చరిత్ర గురించి మాట్లాడుతున్నది. ఈ పరిశుద్ధ గ్రంథము ఇప్పుడు ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడింది. ఈ పరిశుద్ధ గ్రంథము రేపు ఏం జరగబోతుందో దాని గురించి మాట్లాడింది. అది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గ్రంథం ఇది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గ్రంథము. పరిశుద్ధ గ్రంథము మారదు. దేవుడు మారడు. ఆయన గుణ లక్షణాలు మారవు. ఆయన తత్వము మారదు. ఆయన రూపం మారచ్చు, ఆయన పేర్లు మారచ్చు, కానీ ఆయన గుణ లక్షణాలు మాత్రము ఎన్నటికీ మారవు మారవు మారవు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గనుక ఇప్పుడు చూడండి, యుగములలో తరములలో మరుగు చేయబడినటువంటి మర్మము గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి 15వ వచనం నుంచి 15 నుంచి చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందునయు భూమి అందునయు తుచ్చమైనవి గాను అదృశ్యమైనవి గాను అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా దేవుడు అనే పదానికి అర్థమేంటి? దేవుడు అనే మాటకు అర్థమేంటి? ఆరాధనకు పాత్రుడు. దేవుడు అనే మాటకు అర్థమేంటి? ఆరాధనకు పాత్రుడు. కనుక ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరేంటంటే లోగాస్. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒకే ఒక దేవుడు లోగస్ గా ఉన్నాడు ఆయన. ఆ ఒక్క దేవుడు ఆయన అప్పుడు దేవుడిగా లేడు. ఆయన ఎందుకని? ఆయన ఒక్కడే ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి రువంతా కూడా లేనప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయన తనను తాను మొట్టమొదటిగా ఏం చేసుకున్నాడంటే ఉనికిలోనికి వచ్చాడు, ఒక రూపంలోకి వచ్చాడు. ఆయన ఆత్మగా ఉన్న దేవుడు ఆయన అప్పుడు రూపం లేదు ఆయనకు. ఎందుకనంటే ఆయన సర్వము కూడా వ్యాపించి ఉన్నాడు. సర్వము వ్యాపించి ఉన్న దేవుడు, అగాధ జలముల పైన అల్లాడుతున్నటువంటి ఆ దేవుడు. ప్రియులారా గమనించండి, మొట్టమొదటిగా ఆయన ఏం చేసుకున్నాడంటే ఉనికిలోనికి ఒక రూపములోకి వచ్చాడు. ఆ రూపమే వాక్యము యొక్క శరీరము. ఆ రూపమే వాక్యము యొక్క శరీరము. దానినే లోగాస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోగాస్ అంటే వాక్యం యొక్క శరీరాన్ని లోగస్ అని పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ లోగస్ యొక్క రూపములోకి అనగా
వాక్యము యొక్క శరీరములోనికి, థియోఫినీ యొక్క శరీరములోనికి దేవుడు ఎప్పుడైతే తనను తాను మార్చుకున్నాడో దాన్ని ఏమంటారంటే ఎన్మార్పి అని అంటారు. అంటే మరొక శరీరంలోనికి వచ్చుట, దేవుడు మరొక శరీరంలోనికి వచ్చుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు శరీరము లేని దేవుడు ఇప్పుడు శరీరంలోకి వచ్చాడు. ఆ శరీరం ఏమిటంటే వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానినే యోహాను ఏమంటున్నాడంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ వాక్యం యొక్క శరీరము రూపంలోకి ఆయనకు వచ్చాడు. అప్పుడు ఆయన మొట్టమొదటిగా ప్రియులారా దేవదూతల సృష్టిని చేశాడు. ఆయన దేవదూతల సృష్టిని చేశాడు. దేవదూతల సృష్టిని ఎప్పుడైతే ఆయన చేశాడో అప్పుడు ఆ దేవదూతలు ఆయనను ఆరాధించడం ప్రారంభించారు. అప్పుడు ఆయన దేవుడు అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆయన ఏమయ్యాడు? దేవుడు అయ్యాడు. అప్పుడు ఇంకా ఈ భూమిని ఆయన సృష్టించలేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను ఆయన సృష్టించలేదు. సృష్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టి ఏది కూడా లేనప్పుడు ఆయన మొట్టమొదటిగా సృష్టించింది దేవదూతుల యొక్క సృష్టిని. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవదూతలు ఆయన ఏం చేయడం ప్రారంభించారంటే ఆరాధించడం ప్రారంభించారు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఆయన గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుడు. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా అనగా ఆకాశమందున్నవయు భూమి మీద ఉన్నవని దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, ఇక్కడ అన్నిటి గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాడు, రాజుల గురించి మాట్లాడుతున్నాడు, అధికారుల గురించి మాట్లాడుతున్నాడు. అవి దృశ్యమైనవి, అదృశ్యమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దృశ్యములో ఉన్నవే అదృశ్యములో ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా ఆయన దేనిని బట్టి సృష్టిని సృష్టిస్తున్నాడు అని అంటే అదృశ్యమైనవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి. కాదండి, 11వ అధ్యాయము మొదటి నుంచి. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునైనది. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. చదవండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనవి కనబడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? ప్రపంచములో దేవుని వాక్యము మూలముగా కలిగినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వాక్యము అనగా అది ఒక శరీరము, థియోఫినీ శరీరము, వాక్యం యొక్క శరీరము. అది లోగాస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద ఏది రోవంతు కూడా లేనప్పుడే ఆయన ఒక్కడే ఉన్నాడు.
ఆయన ఎలా ఉన్నాడంటే లోగస్గా, వాక్యం యొక్క శరీరముగా ఆయన ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను ఎవ్వరూ కూడా సృష్టించలేదు. దేవుడు సృష్టిస్తే ఆ దేవుడు సృష్టించినటువంటి మానవుడు దేవుడు అవుతాడు కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఎవరైనా సృష్టిస్తారా? దేవుడే మానవుణ్ణి సృష్టించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ మానవుని దేవుడు ఆయన రూపంలోనే చేసుకున్నాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మన అంశం ఏంటంటే యెహోవాయే యేసుక్రీస్తు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ గొప్ప యెహోవాయే. ఇప్పుడు చూడండి, దేవుడు అక్కడ ఆయన తనను తాను సృష్టించుకున్నాడు. ఆయనని ఎవ్వరు కూడా క్రియేట్ చేయలేదు, ఎవ్వరు కూడా ఆయనను సృష్టించలేదు. ఆయనే మొట్టమొదటిగా తనను తాను సృష్టించుకున్నాడు. ఆయన ఒక రూపములోకి వచ్చాడు. ఆ రూపమే వాక్యం యొక్క రూపము. ఆ రూపమే వాక్యం యొక్క శరీరము. దానినే థియోఫినీ అంటారు. దానినే ప్రియులారా ఆయన తనను తాను మార్చుకొనుట, తనను తాను ఎన్మార్పిగా మార్చుకొనుట అంటే ఒక దానిలో నుండి మరొక దానిలోనికి రావడమే ఎన్మార్పి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మార్చుకోవటము. దేవుడు ఆయన రూపాలు మార్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజున మోషేకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూడండి, మోషే తనను చూడాలి అనుకున్నప్పుడు దేవుడు మోషేతో, అదిగో నీ వెళ్ళి ఆ బండ సందుల్లో అక్కడ నిలబడు, అక్కడికి నేను వస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు రెండు బండ సందుల మధ్యలో ఆయన ఒక మానవుడిగా వెళుతున్నట్టు మోషే చూచాడు. అంటే ముందు రూపం ఆయన కనబడలేదు కానీ వెనక వీపు మాత్రమే ఆయన చూచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు అని చెప్తున్నాడు, అది లోగస్ యొక్క రూపం అని చెప్తున్నాడు ఆయన. అది వాక్యం యొక్క శరీరం అని చెప్తున్నాడు ఆయన. అది ఒక థియోఫినీ యొక్క శరీరం అని చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే మోషే చూచింది ఒక లోగస్ను చూశాడు, వాక్యం యొక్క శరీరాన్ని చూశాడు ఆయన. ఒక థియోఫినీ యొక్క శరీరం మాత్రమే చూశాడు ఆయన. ఆ యొక్క లోగోస్ను, ఆ యొక్క థియోఫినీ యొక్క శరీరమును, ఆ యొక్క వాక్యము యొక్క శరీరాన్ని ఆ యొక్క మోషే చూచినప్పుడు ఆయన సుఖదప్పి పడిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏమైపోయాడు? సుఖదప్పి పడిపోయాడు. ఏది? ఆయన యొక్క అసలు రూపం, ఆ యొక్క శరీరాన్ని పూర్తిగా కూడా చూడలేదు ఆయన. కేవలము అగ్నిలో ఆ వీపు భాగం మాత్రమే చూశాడు. ఇలా వెళుతున్నప్పుడు ఆయన ఆ వీపు భాగాన్ని దాన్ని చూసి ఆయన ఏమైపోయాడంటే మోసొచ్చినోళ్ళలాగా పడిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు తనను తాను సృష్టించుకున్నాడు. ఆయన తనను తాను సృష్టించుకున్నాడు. దేవదూతలను ఆయన సృష్టించుకున్నాడు. ఆయన దేవుడు అయ్యాడు. చూడండి, మానవుని ఆయన సృష్టించుకున్నాడు. అప్పుడు ఆయన ఏమయ్యాడంటే తండ్రి అయ్యాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాముకు దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే తండ్రి అని పిలిచాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇప్పుడు దేవుడైపోయాడు. ఎప్పుడు దేవుడయ్యాడు? ఆయన దేవదూతలు సృష్టించినప్పుడు. ఆ దేవదూతలు ఆయన పరిశుద్ధులని ఆరాధన చేయడం ప్రారంభించాయి. అప్పుడు దేవుడు అక్కడ కలిగినటువంటి ఆ సృష్టి అంతటిని గమనించి భూమి మీద కూడా ఆయన సృష్టిని చేశాడు. అప్పుడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది అదృశ్యమైనది కానీ ఇది దృశ్యమైనది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ దృశ్యమైనది
ఎలా నిర్మించబడిందంటే అదృశ్యమైనది చూసి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఇదే మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దృశ్యమైనది అదృశ్యమైనటువంటి పదార్థములచే నిర్మించబడలేదని మాట్లాడుతున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక అది మనకి కంటికి కనబడనది, ఇది మన కంటికి కనబడుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ లోకములో ఏదైతే దేవుడు సృష్టించాడో, ఈ లోకములో ఈ లోకాన్ని దేవుడు సృష్టించబడక మునిపే, దానికంటే ముందు ఆయన మరొక ప్రపంచాన్ని సృష్టించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన క్రీస్తునందు బయలుపరుచుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, చూడండి, మళ్ళా చదవండి ఆ వాక్యం, మళ్ళా చదువుదాం మనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన అదృశ్య దేవుని స్వరూపే. అంటే అదృశ్య దేవుని స్వరూపి, దృశ్య దేవుని స్వరూపం కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అదృశ్యమైన దేవుడు, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఆది సంభూతుడు అంటే ముందుగా ఉన్నవాడు, ఈ సృష్టి కంటే కూడా ముందుగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి. ఈ భూమి మీద ఉన్నవి ఏవైతే ఉన్నవో, లేదా ఆకాశంలో ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా ఏమంటున్నాడు? దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం అనే శిరస్సు ఎవరండి? ఎవరైనా యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చెప్పండి. సంఘమునకు శిరస్సు క్రీస్తు అని పౌలు రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. కానీ ఆ క్రీస్తు ఎలా ఉన్నాడు గతములో అనంటే వాక్యం యొక్క శరీరముగా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు వాక్యం యొక్క శరీరముగా ఉన్నప్పుడు ఆయన గుణ లక్షణాలు ఏవి కూడా బయటికి రావట్లా. దేవుడు సృష్టిని అయితే చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకాశమును కలుగునుగా కనికినప్పుడు అది కలిగింది, భూమి కలుగునుగా కన్నప్పుడు భూమి కలిగింది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలుగునుగా కని పలికినప్పుడు అవి కలిగాయి, వెలుగు కలుగునుగా కని పలికినప్పుడు వెలుగు కలిగింది. ఆ వెలుగుకి పగలనియు, రాత్రికి చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆయనలో ఇంకా అనేకమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. ఆ గుణ లక్షణాలన్నీ కూడా ఆగిపోతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దైవత్వములో మొట్టమొదటిగా ఆయన దేవుడుగా ఉండాలనుకున్నాడు. దేవదూతల సృష్టిని ఎప్పుడైతే చేశాడో, ఆ దేవదూతలు ఆయనను ఆరాధించడం వల్ల ఆయన దేవుడుగా మారాడు. ఆయన దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే దేవుడు తండ్రిగా ఉండాలనుకున్నాడు. ఆ తండ్రిగా ఎప్పుడు ఉండాలనుకున్నాడో అప్పుడు దేవుడు మానవుని సృష్టించాడు. ఆయన దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడు అనగా ఆదామును సృష్టించుకున్నాడు. ఎలా సృష్టించుకున్నాడు అనంటే తన పోలికలో, తన స్వరూపమందు మానవుడు సృజించాడు. ఆ మానవుడు సృజించినప్పుడు అప్పుడు ఆయన తండ్రిగా పిలవబల్లా. ఎందుకని?
ఆయన ఆయన ఏ ఏ ఏ రూపంలో అయితే ఉన్నాడో అదే రూపంలో ఆదాము ఉన్నాడు ఇక్కడ. అంటే ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు? థియోఫినిలో ఉన్నాడు, వాక్యం యొక్క శరీరంలో ఉన్నాడు. ఇప్పుడు ఆదాము కూడా థియోఫినిలోనే వాక్యం యొక్క శరీరంలోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఆరాధనకు అవకాశం లేదు, ఆయన తండ్రి అని పిలవడానికి కూడా అవకాశం లేదు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, ఈయన తండ్రిగా పిలవబడటానికి భూమిని సేద్యపరచుటకు నరుడు లేడని వాక్యంలో రాయబడింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకని? ఆత్మ యొక్క శరీరము, థియోఫిని యొక్క శరీరము ప్రియులారా గమనించండి, పట్టుకోవడానికి కానీ లేకపోతే పని చేయడానికి అది పనికిరాదు. దానికి రక్తము, శరీరము, మాంసం యొక్క శరీరం అనేది లేదు. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, ఈ మట్టిలో ఉన్నటువంటి 16 కణజాలు తీసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మట్టి ద్వారా ఒక శరీరాన్ని సృష్టించి నిర్మించి ఆ యొక్క మట్టి శరీరంలోనికి ఆ యొక్క ఆత్మను, ఆ యొక్క థియోఫిని యొక్క శరీరము, వాక్యం యొక్క శరీరము ఆ మట్టి శరీరంలో నివాసము చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది క్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆదాము ఏమైపోయాడంటే క్రీస్తు అయ్యాడు. అప్పుడు ఆదాము దేవుని ఏమని పిలుస్తున్నాడంటే తండ్రి అని పిలవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు దేవుని ఏమని పిలిచాడు? ఆయన తండ్రి అని పిలిచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఏమని పిలుస్తున్నాడు? తండ్రి. అప్పుడు తండ్రి అయ్యాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడు రక్షకుడిగా ఉండాలనుకున్నాడు. కాబట్టి మరి ఎవరో ఒకరు పడిపోవాలి అక్కడ. మరి ఎవరున్నారు? ఆదాము తప్పనిచ్చి ఇంకెవరు కూడా అక్కడ పడిపోయే వ్యక్తులు లేరు. గనుక ఇప్పుడు ఆదాము ఏం చేసినాడంటే ఆదామును పడిపోయేటట్టు ఆయనే చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు బయటకు రావడానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన రక్షకుడిగా ఉండాలనుకున్నాడు, ఆయన స్వస్థపరిచేవాడుగా ఉండాలనుకున్నాడు, ఆయన బీదలకు సహాయం చేసేవాడుగా ఉండాలనుకున్నాడు, ఒక విమోచకుడిగా ఉండాలనుకున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి, ఆయన ఏం చేసినాడంటే 2000 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భంలోకి ఆ గొప్ప యెహోవాయే, ఆ లోగాస్, ఆ థియోఫిని యొక్క శరీరంలో ఉన్న దేవుడు మరియ శరీరంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా వచ్చాడు అనంటే ఒక విత్తనం రూపంలో వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఆయన తను తాను ఏ విధంగా అయితే సృష్టించుకున్నాడో ఇప్పుడు మరియ గర్భములో కూడా ఆ శరీరాన్ని ఆయనే తనను తాను ఏం చేసుకున్నాడు? సృష్టించుకుంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క గర్భములో ఎవరు కూడా ఆయన సృష్టించలేదు. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క గర్భములో దేవుడే తన యొక్క రక్తాన్ని ఆయన సృష్టించుకున్నాడు. మరి యొక్క గర్భములో ఆయన తన కోసము ఒక శరీరాన్ని నిర్మించుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క గర్భములో ప్రియులారా దేవుడు ఏం చేస్తున్నాడనంటే తనను తాను నిర్మాణం చేసుకు ఒక మానవ శరీరాన్ని ఆయన ఏం చేసుకుంటున్నాడంటే నిర్మించుకుంటున్నాడు అక్కడ. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం మనం గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు
దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది. చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహించుకుండెను. చదవండి. దేవుని యొద్ద నుండి దేవుని చాలండి, 12వ వచనం చదవండి. తన్ను ఆ, ఎందరు అంగీకరించురో ఆ, వారందరికీ వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను రక్తము వలనైన శరీరేచ్ఛల వలనైన మనుషులేచ్ఛల వలనైన పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏ లోగస్ అయితే ప్రియులారా ఈ ప్రపంచాన్ని, ఆకాశాన్ని, భూమిని సృష్టించిందో, ఏ లోగస్ అయితే దేవదూతలు సృష్టించుకున్నాడో, ఏ లోగస్ అయితే ఆదామును అవ్వలను సృష్టించాడో, అదే లోగస్ ఇప్పుడు చూడండి ఆయన కన్యమరియ గర్భములో నుండి ఒక బాలుడుగా బయటకు వస్తా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు అంటే సృష్టి అండి. దేవుడు అంటే సృష్టికర్త. ఆయన ఎవ్వరూ సృష్టించలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనని ఎవ్వరు కూడా సృష్టించలేరు. దేవుడు ఒక నిర్మాణం చేసేవాడు. ఆయన మనిషిని నిర్మాణం చేసినవాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ లోగస్ వాక్యమై ఉన్న దేవుడు, థియోఫీన్గా ఉన్న దేవుడు, అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉన్న దేవుడు ఇప్పుడు కన్యమరియ గర్భంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏమీ లేనప్పుడు ఆయన తనను తాను సృష్టించుకున్న దేవుడు ఇప్పుడు కన్యమరియ గర్భములో నుండి బయటికి రావటము గొప్ప విషయమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాగలడు. అది ఆయనకి మాత్రమే సాధ్యము. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి సాధ్యము? దేవునికి మాత్రమే సాధ్యం. అది దేవునికి సమస్తము సాధ్యము. ఆయన ఎలాగైనా రాగలడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అబ్రహాముకు రాళ్ళ వలన కూడా పిల్లలను ఇవ్వగలడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకు రాళ్ళ ద్వారా పిల్లల్ని ఇవ్వగలిగిన దేవుడు కన్యమరియ గర్భంలో నుండి ఆయన పవిత్రుడిగా రాలేడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ లోగస్, ఆ గొప్ప యెహోవా, అగ్నిస్తంభమైన దేవుడు, మేఘస్తంభమైన దేవుడు, ఓ పాత నిబంధనలో నిబంధన దూతగా ఉన్న దేవుడు, ఆ గొప్ప యెహోవా ఇప్పుడు ఇదిగో ఒక లోగస్, ఆ లోగస్ వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే శరీరాన్ని సృష్టించుకుంటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన కోసం ఒక శరీరాన్ని కన్యమరియ గర్భంలో సృష్టించుకుంటుంది. ఇది ఒక గొప్ప మిస్టరీ. ఇది ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక మర్మము. అందుకే ఈ ప్రపంచమంతా కూడా ఇప్పుడు యేసు క్రీస్తుని గురించి అది మర్మంగానే ఉంది. తెలియని వాళ్ళకి అది ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఈ రోజున బయట ప్రపంచమంతా కూడా. మరియ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసును గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడు. ఆయన
మనిషి రూపంలో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచములో ఈ ప్రపంచము ఈ యొక్క చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తుకు పూర్వము ఆయన క్రీస్తుగానే ఉన్నాడు. ఆయన అప్పుడు ఆమేన్ హల్లెలూయా. క్రీస్తుకు పూర్వము ఆయన క్రీస్తుగానే ఉన్నాడు. క్రీస్తు శకము అంటే అర్థం ఏంటంటే ఆ క్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు క్రీస్తు శకముగా పిలువబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుకు పూర్వము క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో, శరీరధారిగా వచ్చాడో, అది క్రీస్తు శకముగా మారింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే మాటలోనే ఉంది అర్థం. ఆయన ముందున్నవాడు అనే అర్థం క్రీస్తు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నాడు అని అంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఆయన వాక్యం యొక్క శరీరముగా ఉన్నాడు. థియోఫిని యొక్క శరీరముగా ఉన్నాడు. అగ్నిస్తంభంగా ఉన్నాడు. మేఘస్తంభంగా ఉన్నాడు. నిబంధన దూతగా ఉన్నాడు. ఒక పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన అక్కడ ఎన్ని రూపాల్లో ప్రత్యక్షమవుతున్నాడో అన్ని రూపాల్లో ఆ క్రీస్తే కనబడతా ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అప్పుడు ఆయన మానవుడిగా భూమి మీదకి రాలేదు. అప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఎలీషాతో దేవుడు మాట్లాడాడు. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. లోగాస్ మాట్లాడుతూ ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిబంధన దూతగా వాళ్ళకి ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిబంధన దూత, ఆ లోగాస్ వాక్యమైన శరీరమైన ఆ దేవుడు కన్యమరియ గర్భములో తనకు తానుగా ఒక శరీరాన్ని సృష్టించుకున్నాడు. మనకులాగా తల్లిదండ్రుల ద్వారా పుట్టినోడు కాదు ఆయన. ఒకవేళ అలా పుడితే ఆయన యొక్క రక్తము మనలను రక్షించడానికి, మనలను విమోచించడానికి ఆ రక్తము పనికిరాదు. ఆయన దేవుడుగా ఉండలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ మనిషి కూడా మానవుడి గురించి, ఈ ప్రపంచంలో దేవుడు అనబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవడు కూడా మనిషి గురించి ప్రాణం పెట్టలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? మరణిస్తే తిరిగి లేచే గుణం ఉండాలి వాళ్ళలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణిస్తే తిరిగి లేచే గుణము, ఆ తత్వము దేవుడనే పడే వాళ్ళలో ఆ గుణం ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ఏ గుణము? మరణిస్తే, సమాధి చేయబడితే ఆ సమాధిలో నుంచి ఆ సమాధి ఆయనను బంధించలేదు. ఆ సమాధి ఆయనను ఆ లోపల ఉంచలేదు. ఆ సమాధిని బద్దలు కొట్టుకుంటూ ఆయన పైకి వస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణము ఆయనను సమాధిలో ఉంచలేకపోయింది. మరణము ఆయనను సమాధిలో బంధించలేకపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన 3వ దినమున ఆ మరణమును, పాతాళమును, సమాధిని బద్దలు చేసుకుని బయటకు వచ్చాడు ఆయన. లోగాస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన మరలా తిరిగి అదే రూపంలోకి వెళ్ళాడు. ఏ రూపంలోకి వెళ్ళాడు? మరలా తిరిగి లోగోస్ రూపంలోకి వెళ్ళిపోయాడు. ఆత్మ రూపంలోకి వెళ్ళిపోయాడు. లోగాస్ ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు అనే క్రీస్తు అనేటువంటి శరీరమును ఆయన తనకు తానుగానే మరియ గర్భములో ఆయన సృష్టించుకున్నాడు. ఎందుకు అని అంటే ఆయన రక్తము ద్వారా రావాలి, రక్త మాంసముల ద్వారా రావాలి, రక్తాన్ని చిందించాలి. ఆయన ఒక గొర్రె పిల్లగా, ఒక బలి పశువుగా ఆయన బలి అర్పించబడుటకు, ఒక బలికి తనను తాను ఆయన ఏం చేసుకుంటున్నాడంటే శరీరాన్ని సృష్టించుకుంటున్నాడు. ఆయన
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన రక్తంలో తల్లిదండ్రుల యొక్క రక్తం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యేసు యొక్క రక్తములో మరియ రక్తము కానీ యోసేపు యొక్క రక్తము కానీ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ యేసు క్రీస్తులో మరియ రక్తము ఉన్నా సరే, మరియ రక్తం ఆయనలో కలిసినా సరే, ఆయన రక్షకుడిగా, విమోచకుడిగా, దేవుడిగా ఆయన ఉండలేడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మాత్రము కూడా ఆయన దేవుడిగా ఉండలేనటువంటి వ్యక్తి ఆయన. కనుకనే ఆయన రక్తము తనకు తానుగా సృష్టించుకున్నది. జీవ కణాన్ని ఆయన సృష్టించుకున్నాడు. ఆయన పరిశుద్ధమైన జీవ కణాన్ని ఆయన సృష్టించుకున్నాడు. ఆయనే జీవ కణము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ జీవ కణము వెళ్ళి మరి యొక్క ఆ గర్భంలో ఆ గర్భసంచిలో వెళ్ళి ఆ నివాసం చేసింది. ఎందుకని? మనిషిగా ఒక బాలుడుగా, మానవుడిగా తిరిగి రావడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంతగా తనను తానే చేసుకున్నాడంటే తగ్గించుకొని రిక్తుడుగా చేసుకున్నాడు. లోగస్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లోగస్ ఏం చేసినాడు? తనను తాను తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకుని ప్రియులారా, తల్లి గర్భము గుండా ఆయన బయటకు వచ్చాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరి యొక్క పాలు కూడా తాగలేదు. ఆయన అసలు మరి యొక్క పాదే పడలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయనే జీవాహారము. ఆ లోగస్ జీవాహారముగా మార్చబడ్డాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో నేనే జీవాహారమునై ఉన్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా సంఘమునకు శిరస్సుగా ఆయన వచ్చాడు. ఇప్పుడు సంఘము కూడా ఆయనలో నుంచి బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘము ఆయనలో నుంచి బయటకు వచ్చింది అని అంటే ఆయన లోగస్ అయినప్పుడు సంఘం కూడా ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? లోగస్ అయి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనము చూడండి, మనము తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా మనం వచ్చాం భూమి మీదకి. అయినను సరే మనము లోగస్ అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ విధమైనటువంటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ మార్గం లేనప్పుడు మనము తల్లిదండ్రుల ద్వారా వచ్చిన మనము లోగస్గా మారే అవకాశం ఇక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన ఆలోచన ఎంత ఉన్నతమైనదో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తనను తాను ఒక మానవుడిగా వచ్చి తన రక్తాన్ని చిందించి ఆయన మానవుని ఏం చేసినాడంటే రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అదే మానవుని మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే మరలా మానవుడి ద్వారా విమోచించడం ప్రారంభించాడు. ఆయన రక్షకుడిగా వచ్చినప్పుడు మాత్రము ప్రియులారా, ఆయన తనను తాను శరీరాన్ని సృష్టించుకొని వచ్చాడు. కానీ విమోచకుడుగా వచ్చినప్పుడు మాత్రము అలా రాలేదు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విమోచకుడుగా వచ్చినప్పుడు ఎలా వస్తున్నాడు అని అంటే తల్లిదండ్రుల ద్వారానే వస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? ఆయన చట్టము అలాగే రాసుకున్నాడు. ఆయన చట్టాన్ని ఆయన ప్రియులారా గమనించండి, ఎవరు కూడా ఎదిరించలేరు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆయన చట్టాన్ని ఆయనే ఎదిరించగలరు, ఆయనే మార్చుకోవాలి ఏదైనా మార్చుకోవాలనుకుంటే. కానీ దేవుడు ఒకసారి రాసిన తరువాత ఇక దాన్ని మార్చడు. ఆయన దాని ప్రకారమే జీవించాల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక సమీప బంధువుని కోరుకున్నాడు. ఆయన ఆ సమీప బంధువుడు అంటే ఎవరు అని అంటే ఒక మానవుడు. అంటే మన యొక్క రక్తముతోను మన యొక్క శరీరముతో ఆయన భూమి మీదకి రావాలన్నమాట.
దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానికి సంధి ఏర్పాటు చేసింది యేసుక్రీస్తు యొక్క రక్తము. విమోచకుని తయారు చేసింది యేసుక్రీస్తు యొక్క రక్తము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తమే లేకపోతే ఇక్కడ విమోచకుడు కూడా వచ్చే అవకాశం లేదు. మనం లోగస్గా మారే అవకాశమే లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సంఘమునకు శిరస్సు క్రీస్తు అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. అంటే సంఘం ఎవరు? ఆయన భార్య, క్రీస్తు యొక్క భార్య, క్రీస్తు యొక్క వధువు. ఆయన రక్షకుడై ఉన్నాడు. ఇప్పుడు సంఘము కూడా రక్షకురాలైనది, విమోచకులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షకులు. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? రక్షకులు. కనుక ఇప్పుడు చూడండి, ఆ రక్షకుడు పరిశుద్ధముగా వచ్చాడు. ఆ లోగస్ పరిశుద్ధముగా వచ్చాడు. ఆయన వాక్యం యొక్క శరీరముగా, థియోఫిలిస్ యొక్క శరీరముగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నా అంతటి నేను నా ప్రాణమును పెట్టుటకును దానిని తీసుకొనుటకును నాకు అధికారము కలదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి గొప్ప యెహోవా, లోగస్గా ఉన్న గొప్ప యెహోవా, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఆయన ఒక్కడే ఉండడం కాదు, కానీ ఆయనకు ఒక కుటుంబంగా ఆయన ఉండాలనుకుంటున్నాడు. అందుకనే చూడండి, ఆయనలోనే అనేకమైనటువంటి లోగస్సులు ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే యోబుతో అంటున్నాడు ఆయన, భూమికి పునాదులు వేయబడక మునుపు నువ్వెక్కడ ఉంటివో, ఉదయ నక్షత్రములు ఏకముగా పాడినప్పుడు నువ్వు ఎక్కడుంటివో నీ గుర్తుంటే చెప్పు. భూమికి పునాదులు వేయబడక మునుపు యోబు ఎక్కడున్నాడు? లోగస్సులోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడున్నాడండి? లోగస్. అంటే ఇప్పుడు యోబు కూడా ఏమై ఉన్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వాక్యం యొక్క థియోఫిల్లో ఉన్నప్పుడు, ఆ వాక్యం యొక్క థియోఫిన్లోనే యోబు కూడా ఒక జీవ కణముగా, ఒక థియోఫిన్గా, ఒక లోగస్గా అక్కడ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈరోజు వధువు అని చెప్పుకోబడుతున్న మనము, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అది యేసుక్రీస్తు ద్వారాను ఆయన రక్షకుడిగా వచ్చాడు, మనల్ని రక్షించాడు. తన రక్తము ద్వారా మనల్ని రక్షించాడు. ఆయన రక్షించి సంఘములో మనల్ని చేర్చుకున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు తన యొక్క రెండవ రాకడలో మరలా ఆయన ఒక మానవుడిగా, పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, అసలైనటువంటి వాక్యం యొక్క శరీరముగా ఇప్పుడు మరలా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. క్రీస్తు తామ చెప్తున్నాడు, ఆయన ఆది అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఆయన తనను తాను ఏ రూపాన్నైతే సృష్టించుకున్నాడో ఆ రూపమే ఆది అని చెప్పాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన ఆది అని చెప్పాలంటే మనం ఎక్కడ చూపించాలి? ఈ సృష్టింపబడక మునుపు ఆయన లోగస్సులో ఉన్నాడు, ఆయన ఒక థియోఫిల్లో ఉన్నాడు, వాక్యం యొక్క శరీరముగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఆది అయ్యాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అంతము అని చెప్పేటప్పుడు, తన యొక్క రెండవ రాకడలో దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు అది అంతము అని చెప్పాలని క్రీస్తు థామస్ చెప్తున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే రెండవ రాకడలో క్రీస్తు బ్రహ్మముగా వచ్చినప్పుడు అసలైన లోగోస్ ఆయనంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు అసలైన లోగోస్? క్రీస్తు బ్రహ్మం. అంటే తనకు తానుగా ఒక రూపాన్ని సృష్టించుకున్నాడు కదా. ఈ భూమి ఆకాశాలు లేనప్పుడు, ఈ ప్రపంచము లేనప్పుడు ఆయన ఒక రూపంలోకి వచ్చాడు. ఆ రూపం ఏదో కాదు, అది క్రీస్తు బ్రహ్మ యొక్క రూపమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకనే ఆ రూపమే ఈ రెండవ రాకడలో ప్రత్యక్షమైందని చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆదిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన అంతముగా ఉన్నాడు, అంతముగా వస్తున్నాడు. ఆయన ఆదిగా ఉండి ఈ ప్రపంచాన్ని నిర్మించాడు, ఆకాశమును భూమిని నిర్మించాడు ఆయన.
దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఏమైంది అని అంటే అపవాది చేత పతనమైపోయింది, అపవిత్రం చేయబడింది. మనుషులు అపవిత్రం చేయబడ్డారు. ఆకాశము భూమి దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా ఏమైంది? అపవిత్రమైనది. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అంతములో వచ్చి పరిపూర్ణమైనటువంటి లోగోస్గా వచ్చి పరిపూర్ణమైనటువంటి వాక్యము యొక్క వాక్యం యొక్క శరీరముగా వచ్చి థియోఫిల్ శరీరముగా వచ్చి ప్రియులారా గమనించండి, ఆయన తన రక్తమును చిందించడం ద్వారా ఈ భూమికి విమోచన కలుగుతుంది. అందుకనే ఆయన అంటున్నాడు కదా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. యాలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాసత్వములో దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపచ్చు వాని మూలముగా వ్యక్తపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనలో మనం ఏం చేస్తున్నామంట? మూలుగుచున్నాము. అంటే ఇప్పుడు ఈ దేహం ఏం చేయబడాలంటే లోగస్గా మారిపోవాలి. ఈ దేహము ఇప్పుడు ఏమైపోవాలంటే వాక్యం యొక్క శరీరముగా మార్చబడాలి. ఈ దేహం ఇప్పుడు థియోఫిల్ శరీరముగా మార్చబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యేసు ఆయన సముద్రం మీద నడిచాడు. అది వాక్యం యొక్క శరీరం, అది ఒక థియోఫిల్ యొక్క శరీరం. అది ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన సముద్రం మీద నడవగలిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సముద్రం మీద వాడ నడుచుట అంటే అదే. వాడంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. సముద్రం మీద వాడ నడుచుట నడిచింది యేసుక్రీస్తు నడిచాడు. ఆయన తర్వాత ఎవరు నడిచారు? పేతురు నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక వాడనగా మనిషి యొక్క శరీరము, వాడనగా మనిషి యొక్క శరీరం. కనుక ఇప్పుడు గమనించండి, మనిషి యొక్క శరీరము 3 భాగాలు, వాడలో కూడా 3 భాగాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మట్టి శరీరము, మనలో ఆత్మ శరీరము, మనలో థియోఫినీ వాక్యం యొక్క శరీరము, దేవుడు పెట్టిన ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దీనిని వాడ అంటారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మానవ జీవితమే వాడ. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే సృష్టి యావత్తు మూలుగుచున్నది, మనలో మనము కూడా మూలుగుచూ ఉన్నాము. దేనికోసం అంటే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసము. కనుక ఇప్పుడు ఈ శరీరంలో మనము ఏమి పొందుతున్నామంటే శ్రమలు పొందుతున్నాము. ఆయన ఏమంటున్నాడు అనంటే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. మన ముందు ఒక శరీరం ప్రత్యక్షం కాబోతుందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక ఆ యొక్క మహిమ కొరకు మనము ఈ శ్రమలను పొందుతున్నాము. కనుక ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. కనుక ఎన్నదగినవి అవి కావు. కనుక మనము దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అది మనం ముందు ప్రత్యక్షం కాబోతా ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన లోగోస్గా ఉన్నాడు. లోగోస్గా ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఒక కన్య మరియ గర్భములో ఆయన తనను తాను ఒక లోగోస్గా సృష్టి చేసుకున్నాడు. ఆయన బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన యేసు క్రీస్తుగా అభిషేకించబడ్డాడు. ఆయన చూడండి, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసునందు నివాసము చేసింది. అందుకనే ఆయన ఒక రక్షకుడిగా ఉండగలిగాడు. దేవుని యొక్క గుణములలో ఒక గుణాన్ని, దేవునిలో ఉన్నటువంటి గుణాలు పిల్లరా చూడండి, స్వస్థపరిచే గుణము, రక్షించే గుణము, తిరిగి చనిపోయిన వారిని లేపేటువంటి గుణము, ఇవన్నీ కూడా యేసు ద్వారా దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి ప్రతి గుణము, దేవునిలో ఉన్నటువంటి ప్రతి గుణము యేసునందు ఆయన ఏం చేసినాడంటే చూపించుకుంటా వచ్చాడు. అంటే అక్కడ ఆయనే దేవుడని చూపించుకుంటా వస్తున్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు అక్కడ. ప్రపంచములు ఆయన ద్వారా నిర్మించబడ్డాయి. ఆయనే సంగమునకు శిరస్సు. ఏ దేవుడైతే కనబడలేదో ఆ దేవుడు కంటికి కనబడే రూపంలోకి వచ్చాడు అని చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇప్పుడు సంఘములోకి వచ్చింది. సంఘములో నివాసం చేయబడు. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు ఆయన? నా వంతు నేను, ఆయన క్రీస్తు ఏదైనా మిగిల్చి ఉంటే, చూడండి ఆ వాక్యాన్ని, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం నుంచి. అప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే ఈయన చూడండి, పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు విడిచిపెట్టినటువంటి శ్రమలలో ఏమైనా ఉంటే, కొదువుగా ఉంటే, వాటిని నా శరీరమందు నేనేం చేస్తున్నానంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘము క్రీస్తు, సంఘం కూడా క్రీస్తే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒకవేళ సంఘము క్రీస్తు కాకపోతే, ఒక లోగస్గా ఉండలేకపోతే పౌలు ఆ మాట చెప్పడానికి వీలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు వేరు, పౌలు వేరు. పౌలు తల్లిదండ్రులకు జన్మించిన వ్యక్తి ఆయన. ఆమేన్. హల్లెలూయా. కానీ క్రీస్తు అలా రాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈయన ఏమంటున్నాడంటే, తనను తాను క్రీస్తుతో పోల్చుకుంటున్నాడు. పౌలు తనను తాను క్రీస్తుతో పోల్చుకుంటున్నాడు. ఆయన పొందిన శ్రమలలో, బాధలలో, కష్టాలలో ఏమైనా మిగిలి ఉంటే నా వంతు నేను నా శరీరమందు వాటిని సంపూర్ణము చేస్తున్నాను. క్రీస్తు యొక్క శరీరము నిమిత్తమై, అంటే క్రీస్తు యొక్క శరీరము నిమిత్తం అంటే సంఘము నిమిత్తమై. క్రీస్తు శరీరం అంటే సంఘము నిమిత్తమై పౌలు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ బాధలు, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు క్రీస్తు ఏదైనా విడిచిపెట్టుంటే అవన్నీ కూడా ఈయన శరీరము ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే అనుభవిస్తున్నాడంట.
చూసారా? పౌలు ఎవరు? ఒక లోగోస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన లోగోస్ కాకపోతే పౌలు ఆ మాట చెప్పడానికి వీల్లేదు. ఆ మాట కూడా చెల్లుబాటు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. నేను కాదు జీవించువాడును, నా యందు క్రీస్తే. ఈ మాట అసలు యేసుక్రీస్తు చెప్పాలా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట యేసుక్రీస్తు చెప్తే అందరూ కూడా ఏమంటారు? నమ్ముతారు. కానీ పౌలు చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? నేను కాదు నివాసము చేసేది ఇక్కడ, నా యందు క్రీస్తు నివాసము చేస్తున్నాడు. నేనే క్రీస్తుని మాట్లాడుతున్నాడు అక్కడ పౌలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోగాస్. పౌలు ఎవరు? మీరెవరు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయం వేస్తుంది మాట చెప్పాలంటే, అవును కదా? ఆ జీవితం అలాగే ఉండాలి. క్రీస్తు ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన కష్టాలు, శోధనలు, నిజంగా పౌలు ఆ మాట అన్నాడంటే ఎంత దాన్ని ఏమంటారు? దమ్ము ఉండాలి ఆ మాట చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం యొక్క నిబంధనను ఆయన ఏమంటాడంటే, పౌలు ఏమంటాడు, మోషే ఏమంటాడంటే, ఈ ప్రజలను కాదు నశింపజేసేది, వారికంటే ముందు నన్ను నశింపజేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే ఏమంటున్నాడు? వారిని కాదు చంపాల్సింది, వారిని చంపే ముందు, వారిని నాశనం చేసే ముందు, వారికంటే ముందు నన్ను నాశనం చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది క్రీస్తు తత్వము, లోగోస్ యొక్క తత్వం అది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ పౌలును మనం గమనిస్తే ఆయన క్రీస్తుతో పోల్చుకుంటున్నాడు. నేను క్రీస్తుతో సమానం అంటున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అలాగనే నేను కూడా మారాలా, ఆ జీవితంలోనికి మనం రావాలా. ఆమేన్. హల్లెలూయా. ఆ యెహోవా యేసుక్రీస్తే కాదు, ఆ యెహోవాగా ఇప్పుడు మీరు ఆ గొప్ప యెహోవాగా మీరే మారాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు మార్గం కాదు, పౌలు పరిచయం అయిపోయింది. పౌలు కాలము ముగించబడింది. ఇప్పుడు పౌలు కాలంలో మనం లేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ కాలంలో ఉన్నాం మనం అనంటే, భూమి ఆకాశము మరొకసారి కదిలింపబడే సమయంలో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏశావు కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టే సమయంలో మనం ఉన్నాం. ఈ ప్రపంచానికి తీర్పు తీర్చే సమయంలో మనం ఉన్నాం. మనము తీర్పు రక్షించడానికి రక్షకులుగా కాదు మనం వచ్చింది. ఇక్కడ రక్షకుడు వచ్చాడు, రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విమోచకుడు వచ్చాడు, భూమికి ఆకాశానికి మానవుడికి విమోచన చేసేసాడు ఆయన. కానీ ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు, ఒక తీర్పుగా ఆయన రాబోతున్నాడు, ప్రపంచానికి తీర్పు తీర్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అదే చెప్పాను కదా, మొదట్లోనే చెప్పా, ఈ గ్రంథము ఒక న్యాయాధిపతి గ్రంథం, ఇది తీర్పు తీర్చే గ్రంథం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గ్రంథము చదివినప్పుడు ఈ గ్రంథంలో నువ్వు కనబడాలా, నీ పేరు కనబడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎంటైమ్ మెసేజ్లోకి వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి 7 ముద్రలు చదివినప్పుడు 7 ముద్రలో నీ పేరు కనబడాలని అన్నాడు ఆయన. నాకు అర్థం కాలే, 7 ముద్రలు చదివితే పేరు కనబడటం ఏంటి, అసలు నా పేరు కనబడటం ఏంటి అనుకున్నాను. నిజంగా నాకు అర్థం కాలే అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మరలా 7 ముద్రలు అన్నీ చదివి నా పేరు కనబడలేదు పాస్టర్ గారు అని అన్నా ఆయన దగ్గరికి వెళ్ళి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 ముద్రలు చదివితే కాదు, పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడే ఆ పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు కనబడతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితం కనబడతా ఉంటుంది. క్రీస్తు అంటున్నాడు, ఇదిగో పలానా వాక్యం చదివిచ్చాడు ఆయన. ఏశావు కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అక్కడ నీ పేరు రాసుకోమన్నాడు ఆయన. ఆ రక్షకులు ఎవరో కాదు, మీరే అన్నాడు ఆయన. అక్కడ మీ పేరు రాసుకోమని చెప్పాడు. అప్పుడు మన పేరు ఉందా లేదా?
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా బైబుల్ అనేకమైన వాక్యాలు చూపించి అక్కడ మీ పేరు రాసుకోండి అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చూపించి ఇదిగో ఆ యొక్క కొన్ని సేనలు ఆయనను వెంబడించుచున్నారు, ఆ సేనల్లో ఒక సేనవు నీవే, అక్కడ మీ పేరు రాసుకోమన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సియోను అని ఎక్కడైతే రాయబడిందో ఆ సియోను అనే దగ్గర నీ పేరు రాసుకోవాలి. అక్కడ నీ పేరు రాయబడి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను అనగా వధువు, సంఘము, నిజమైన పెళ్లి కుమార్తె. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ సియోను ఎక్కడైతే కనబడుతుందో ప్రియులారా అక్కడ మన పేర్లు రాయబడి ఉన్నాయి. అక్కడ మన పేర్లు రాయబడి ఉన్నాయి. మన జీవితం అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం లోగోస్గా ఉంటున్నాం, మనం వాక్యం యొక్క శరీరంగా ఉంటున్నాం, మనం థియోఫిల్గా ఉంటున్నాం. ఎందుకు అనేటి ఈ లోకానికి తీర్పు తీర్చుటకు. ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాం? రక్షించడానికి రాలేదు మనం, లేదా ఈ లోకాన్ని విమోచన చేయడానికి మనం రాలేదు. మనం దేనికి వచ్చాం? ఈ ప్రపంచం యొక్క ముగింపులో మనం ఉన్నాం. మనం దేనికి వచ్చాం అంటే తీర్పు తీర్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి? ఈ ప్రపంచానికి. ఆకాశానికి కాదు, భూమి కాదు, సృష్టికి కాదు, కానీ ఈ సృష్టిలో నివసిస్తున్నటువంటి దుర్మార్గులకు, ఎవరైతే వాక్యాన్ని విసర్జించి వాక్యములో ఉన్న దేవుణ్ణి నమ్మకుండా ఉంటారో వాళ్ళకి తీర్పు తీర్చుటకు ఈరోజు భూమి మీద నిన్ను నన్ను దేవుడు ఉంచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఈ రోజున నిన్ను నన్ను అంటే ప్రియులారా, అధికారులకు, ప్రభుత్వాలకు, ప్రధానులకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ రోజు పౌలు నిజంగా ప్రధానుల దగ్గర నిలబడ్డాడు, రాజుల దగ్గర నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికీ లేదా పరిచర్య, ఆ గొప్ప పరిచర్య. కానీ ఈ చివరి దినాల్లో మరలా దేవుడు నీ ద్వారా నా ద్వారా అయినా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక లోగోస్ ఎంత పవిత్రమైనదో, వాక్యము ఎంత పవిత్రమైనదో, ఈరోజు అదే పవిత్రమైన జీవితాన్ని నీవు నేను కూడా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం మన తల్లి గర్భంలో నుంచి వచ్చామని మనం అనుకుంటున్నాం. మనల్ని మన తల్లి గర్భంలోకి పంపించింది ఆయనే. ఆయనే మనల్ని నిర్మాణం చేశాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు కదా, సామెతల గ్రంథము 127వ అధ్యాయము, సామెతల గ్రంథము 127 మొదటి నుంచి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దానికి కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా, ఇది మనకు కావాల్సిన వాక్యము, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలమైనచు బహుమానము. చాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా, ఒక భార్య భర్తలు నవదంపతులు వారు నిద్రిస్తున్నప్పుడు దేవుడు వారికి ఒక కుమారుని అనుగ్రహిస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఎవరో కాదు, నిజంగా మనం దేవుని సంతానమైతే, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమైతే, మనం ఎవరి ద్వారా వచ్చామంటే ఈ లోకానికి దేవుని ద్వారా మాత్రమే వచ్చాం. మనం తల్లిదండ్రుల ద్వారా మనం రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం తల్లిదండ్రుల ద్వారా వచ్చిన వాళ్ళం కాదు. మనం ఒకవేళ తల్లిదండ్రుల ద్వారా నిజంగా వస్తే, దయ్యము ద్వారా వస్తే, అపవాది ద్వారా మనం వస్తే, మనం ఈ వర్తమానంలోకి వచ్చేవాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే ఈ వర్తమానాన్ని ద్వేషిస్తున్నారో, తృణీకరిస్తున్నారో, త్రోసిపుచ్చుతున్నారో, వారందరూ కూడా సర్పము యొక్క సంతానం. అది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఇచ్చల వలన పుట్టినవారు వాళ్ళు, మనుషుల ఇచ్చల వలన పుట్టినవారు వాళ్ళు, శరీర ఇచ్చల వలన పుట్టినవారు వాళ్ళు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. వారి శరీరేచ్ఛల వల్ల కాదు, మనుషులేచ్ఛల వల్ల కాదు, కానీ వాళ్ళు దేవుని మూలముగా పుట్టినవారు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. పాపం అంటే ఏంటి? ఈ కాలం యొక్క వర్తమానాన్ని తృణీకరించడమే పాపము. ఈ కాలం యొక్క ప్రవక్తను తృణీకరించడమే పాపము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతి కాలములో ఉన్నాము, ప్రతి కాలంలో ఆ యొక్క వర్తమానాన్ని నమ్ముతున్నాము, ఆ యొక్క సందేశాన్ని మనం నమ్ముతున్నాం. ఈ చివరి కాలంలో ఉన్నాం, ఈ చివరి కాలపు వర్తమానానికి మనం నమ్మాం, వర్తమానాన్ని మనం నమ్ముతున్నాం, పూర్తి వాక్యమంతా మనం నమ్ముతున్నాం. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రియులారా గమనించండి, 21వ వచనం వరకు మనము నమ్ముతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే అదంతా రాసినప్పుడు మనం అక్కడ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రాన్ని రాసినప్పుడు ఎక్కడున్నాం మనం? మోషే పక్కనే నిలబడ్డాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యోబు గ్రంథాన్ని రాసినప్పుడు, యోబు శ్రమలలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరున్నారు? అక్కడ మనం ఉన్నాం. అందుకనే యోబు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనకు తెలిసినంతగా యోబు గురించి మనకు తెలిసినంతగా క్రైస్తవులకు తెలియదు. కారణం, వాళ్ళు అక్కడ లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ సృష్టి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ సృష్టి సృష్టించేటప్పుడు మనం ఎక్కడున్నాం? అక్కడ ఉన్నాం, దేవుని దగ్గర ఉన్నాం. అందుకని సృష్టి గురించి మనం మాట్లాడుతున్నాం. గ్రహాల గురించి మనం మాట్లాడుతున్నాం. కారణం, గ్రహాలను సృష్టించినప్పుడు మనం అక్కడ ఉన్నాం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని గురించి మనం మాట్లాడగలుగుతున్నామనంటే, మనం ప్రియులారా చూడండి, సృష్టి ఆరంభం నుంచి ఈ యొక్క అంతం వరకు కూడా మనం ఉన్నాం. మనము లోగోసమై ఉన్నాం, వాక్యం యొక్క శరీరమై ఉన్నాం, మనము దేవుని యొక్క శరీరమై ఉన్నాం. విశ్వాసము ద్వారా మీరు దీన్ని నమ్మాలా. విశ్వాసం లేకపోతే మనం దేన్ని కూడా చేయలేము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అంటే నీవు లోగస్గా మారటమే విశ్వాసం. నీవు లోగస్ అని చెప్పుకోవడమే విశ్వాసం. నీ వాక్యం యొక్క శరీరం అని చెప్పుకోవడమే విశ్వాసం. దేవుడు నీలో నివాసం ఉంటున్నాడని చెప్పుకోవడమే విశ్వాసము. ఇవన్నీతో కూడా విశ్వాసము ద్వారా జరిగే క్రియలండి. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము ఏ గొప్ప యెహోవా అయితే యేసుక్రీస్తుని చెప్తున్నామో ఆ యేసుక్రీస్తు కాదు కానీ మనము కూడా ఆ గొప్ప యెహోవాగా ఉంటున్నాం ఈ రోజున. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమైన పెండ్లి కుమార్తెయే గొప్ప యెహోవాగా ఉంటుంది. ఇప్పుడు ఆయనే అగ్నిస్తంభము, ఆమె మేఘస్తంభముగా ఉంటుంది. ఆమె సమస్తము నాకు వారసురాలుగా ఆమె ఉంటుంది. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ఆనాడు వాక్యముగా ఉన్నది. అదే వాక్యము ఆయన ఒక్కడే ఉన్నాడు లోగస్గా. ఇప్పుడు అనేక మంది లోగస్గా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు అనేక మందిగా. అప్పుడు యేసుక్రీస్తు ఒక్కడిగానే ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు పౌలుగా మారాడు. పౌలులో అంతకుముందు పేతురు 12 మంది శిష్యులుగా ఉన్నాడు.
ఇప్పుడు అనేక మందిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ వాక్యములో మనకు దేవుడే కనబడాలి, ఆ వాక్యములో దేవుడు కనబడాలి, నిన్ను నీవు చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచిన పడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు నా తండ్రి, ఆ గొప్ప యెహోవాయే లోగోస్గా, యేసు క్రీస్తుగా, ఈ చివరి దినాల్లో క్రీస్తు అబ్రహాముగా, క్రీస్తు థామస్గా, ఓ నైనా నిజమైన వాక్యపు వధువుగా నాయన నిన్ను నీవు బయలుపరుచుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి నాయన. విత్తబడిన ప్రతి ఒక్క వాక్యము కూడా నాయన, ఓ నైనా ఎదుగునతట్ల నీ బిడ్డలు నాయన దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆ వాక్య ప్రకారముగా జీవించుటకు నీ కృపను దాయిచ్చండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చండి. సమస్త ఘనత మహిమను మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృప సమాధానము ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.